ఈ సంవత్సరం కూడా మన సించాన్ బర్త్డే వచ్చేసింది. గాయ్స్, మీ ఎవ్వరికీ తెలియదు కదా, రేపే మన సించాన్ గడి బర్త్డే అనమాట. ఓకే, సించాన్ అయితే పడుకున్నాడు. కానీ వాడికి ఈ సంవత్సరం మంచిగా గిఫ్ట్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం వాడికి ఒకే గిఫ్ట్ ఇవ్వడం వల్ల వాడికి బాగా బోర్ కొట్టేసింది. అయినా వాడికి ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వాలి? కారు, బైకు ఇద్దామా అంటే వాడికి చూస్తేనేమో ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు. ఓకే, టైం అయితే 4:24 అయితే అయింది. మనమైతే కనుక ఇప్పుడు జాగింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఆ పని చూద్దాము. ఈ గిఫ్ట్స్ కోసం ఆలోచించి నా బుర్ర మొత్తం పాడు చేసుకునేలా ఉన్నాను. కానీ ఈ సంవత్సరం మన సించానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని అయితే కనుక అనిపిస్తుంది. వాళ్ళలో ఒక సర్ప్రైజింగ్ గ్లోన్ అయితే కనుక చూడాలనుకుంటున్నాను. లైక్ వాడు ఒకవేళ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే ఎలా ఉంటుందనేసి చూడాలి అనుకొని ఒక మంచి గిఫ్ట్ని ఇద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఓకే, కానీ మన విరాట్ అయితే మన కోసం ఆల్రెడీ ఎదురు చూస్తున్నాడు కాబట్టి మనం బేగా వెళ్లాల్సి ఉంటుంది. రోజు నేను ఇంకా విరాట్ కోహ్లీ అయితే కనుక రన్నింగ్ చేస్తాం అండ్ అలాగే ఎక్సర్సైజ్ కూడా చేస్తాం అనమాట. ముందైతే అక్కడికి వెళ్దాం, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఒకవేళ మీకు ఏదైనా మంచి గిఫ్ట్ మన సించానికి ఇవ్వచ్చు అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అబ్బా, నాకైతే ఏవి అర్థం కావట్లేదు, వీడికి ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందనేసి మీరన్నా చెప్పండి. ఈ రోజు మనం ఇదిగో ఈ ట్రాక్ లో ఫాస్ట్ గా స్ప్రింటింగ్ వేయాలి. అదవుతుందా? ఈ స్ప్రింట్స్ దెబ్బకి మన కాళ్ళు మొత్తం చచ్చిపోయిన దేవుడా ఆపేరా బాబు అనాలి. ఆ విధంగా వెయ్యాలి లిఖిత్. ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెట్టి అని పరిగెట్టుకుంటూ ఈ రోజైతే మాత్రం ఇదిగో ఈ 2వ చెట్టు దాకా వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా కేవలం ఒక 20 సెకండ్ల లోపు. అరే, ఏమైంది? ఈ రోజు నీ ఫోకస్ ఇక్కడ లేనట్టుగా కనిపిస్తున్నావు. వచ్చిన దగ్గర నుంచి నీ ఫేస్ లో ఏదో తెలియని ఆందోళన. అసలు ఏం జరిగిందో చెప్పు. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటేనే కదా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే విరాట్, రేపేమో మన సించాన్ బర్త్డే అనమాట. కానీ వాడికి ఏం బహుమతి ఇద్దామనేసి అసలు అర్థం కావట్లేదు. ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా ఇచ్చి బోర్ కొట్టేస్తుంది. వాడు గిఫ్ట్ ని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాడు. ఈసారి ఎలా అయినా మంచి గిఫ్ట్ ఇవ్వాలనేసి పొద్దున్నుంచి ఆ ఆలోచనలోనే పడిపోయాను. ఏమివ్వాలో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు సించాన్ ఏదొచ్చేసి 10 సంవత్సరాలు కాబట్టి వాడికి నువ్వు సైకిల్ ఇస్తే కరెక్ట్ గా ఉంటుంది. వాడు చాలా థ్రిల్ అయిపోతాడు. 3 సంవత్సరాల నుంచి 3 సైకిళ్ళు ఇచ్చాను. ఇప్పుడు వాడికి ఆ సైకిళ్ళు కూడా వద్దనేసి అంటున్నాడు. ఇంకా అదే కాదు, వాడికి నేను రిమోట్ కంట్రోల్ కార్స్ ఇలా చాలా కొన్నాను. ఆఖరికి వాడు కారు నడపకూడదనేసి ఆర్సీ కారు కూడా కొన్నాను. కానీ వాడు ఇప్పటిదాకా నేను ఇచ్చిన బహుమతుల్లో ఏ బహుమతికి అంత సర్ప్రైజ్ గా ఫీల్ అయినట్టు అనిపించలేదు. వాడు ఎప్పుడు నేను ఏం గిఫ్ట్ ఇచ్చినా సరే కామన్ గానే ఇస్తాడు కదా అన్నట్టుగా ఫీల్ అవుతాడు తప్పించి పెద్దగా సర్ప్రైజ్ అయ్యి థ్యాంక్ యూ లిఖిత్ మామా అని చెప్పిందే లేదు. విరాట్, వాడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఎలాంటిది ఇస్తే బాగుంటుంది? ఏవి ఇవ్వాలి? నువ్వన్నీ ఇచ్చేసానంటున్నావు. ఇంకా ఇవ్వడానికి ఎటువంటి బహుమతి ఉందో నాకు అర్థం కావడం లేదు. వాడికి కారు, బైకు ఇవ్వడానికి వాడి ఏజ్ సరిపోదు. పైగా లైసెన్స్ కూడా ఉండదు కాబట్టి. ఓకే, నా స్నేహితుడున్నాడు, వాడికి కూడా ఒక కొడుకున్నాడనమాట. వాడిని అడిగి చూద్దాం రీసెంట్ గా వాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడో వాళ్ళ అబ్బాయికి. ఓకే, వాడు ఖచ్చితంగా ఏదో చెప్తాడు కదా. వాడు ఏం గిఫ్ట్ చెప్తాడో చూద్దాం. ఖచ్చితంగా వాడికి బాగా తెలుస్తుంది పిల్లలకి ఏం కావాలో. హలో రే, నేను విరాట్ని. అదే రీసెంట్ గా మీ కొడుకు బర్త్డే అయితే నువ్వు ఏదో బహుమతినిచ్చావు కదా, అది ఏం గిఫ్ట్ రా? ఏంటి PS5? PS5 అంటే ఏంటి? అదే వీడియో గేమ్స్. నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి విరాట్ అంకుల్ మీరు వాడతారని చెప్పేసి అడుగుతాడు కదా, అదా? ఓకే, ఎక్కడ దొరుకుతుంది? నార్మల్ గా దొరికేస్తుందా? సరేలే. ఓకే రే, వాడితే గనక ఏదో PS5 అంట. అదే ఈ పిల్లలందరూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు ఎక్కువ దాంట్లోని. వాడైతే గనక దాన్ని గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్పేసి అయితే గనక అన్నాడు. ఏంటి PS5? నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వెళ్ళలేదు. లైక్ అంటే నేను విన్నాను గానీ ఎప్పుడు దాన్ని చూడలేదనమాట. ఇంతకు ముందు చిన్నప్పుడు 10 రూపీస్ పట్టుకుని వెళ్ళి నేను కూడా వీడియో గేమ్స్ ఆడుకునేవాడిని. కానీ అది వీడియో గేమ్ అని తెలుసు కానీ నాకు PS5 అనేసి తెలియదనమాట. కానీ వాడికి అది ఇవ్వడం వల్ల వాడి స్టడీ ఏం పాడైపోదు కదా. మరి ఇంకా వాడికి ఇవ్వడానికి గిఫ్ట్లే ఉన్నాయి చెప్పు. ఇది తప్ప ఇంకేవీ లేదంటున్నావు. అయినా వాడికి డైలీ ఎంతసేపే ఆడాలనేసి టైం లిమిట్ ఇవ్వు, సరిపోతుంది. సరే, ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి PS5కి వెళ్దాం. హే జనకడ జనారే, రేపు నా బర్త్డే. అందరూ మా ఇంటికి వచ్చి నాకు గిఫ్ట్లు ఇస్తారు. అవి ఓపెన్ చేసి మీ అందరికి చూపిస్తాను. హే, ఫైనల్లీ సించాన్ గడి బర్త్డే వచ్చేసింది. అందుకే నాకు బాగా హుషారు వచ్చేసింది.
రేపు నా పుట్టినరోజు వచ్చేసింది. రేపు నా పుట్టినరోజు వచ్చేసింది. లిఖిత్ మామ నాకు గిఫ్ట్ ఇస్తాడు. ఓకే టైం 9:50 అయిపోయిందా? ఓకే మన విరాట్ అయితే గనక 10 కల్లా ఓపెన్ చేసేస్తారు షాపులు, మనం వెళ్ళాలి బేగా అన్నాడు. ఓకే గాయస్, మనమైతే గనక ఈ రోజు మన సించాన్ బర్త్డే కోసం అనేసి PS5 కొనడానికైతే గనక వెళ్తున్నాము. ఓకే వాడికైతే తెలియకూడదు, ఇది ఒక సర్ప్రైజ్ అనమాట. ఓకే నాకు తెలిసి వాడికి దీనికోసం తెలిసే ఉంటుంది. ఓకే ఏ సించాన్, ఏంట్రా బా హుషార్ మీద ఉన్నావు, రేపు బర్త్డే అనేసా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సించాన్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇలాంటి హ్యాపీ బర్త్డేలు వద్దులే, ఇది నేను రేపు చెప్తానులే గాని నువ్వైతే మాత్రం ఇలాగే జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండు. నాకు చిన్న పనుంది, బయటకు వెళ్ళి వచ్చేస్తాను. నువ్వు ఏం పనన్నా చేసుకోనక్కనవసరం, కానీ నాకు మాత్రం మంచి గిఫ్ట్ ఇవ్వలేదనుకో, ఈసారి నేను దాన్ని అస్సలు తీసుకోను. అర్థమవుతుందా? విన్నారా వాడు ఏమంటున్నాడో? మంచి గిఫ్ట్ ఇవ్వకపోతే గనక వాడు తీసుకోడంట. అయినా నేను కూడా ఒక విధంగా తప్పు చేశానులే. వాడు తీసుకుంటున్నాడు కదా అనేసి 3 సంవత్సరాల నుంచి అంటే ఒకటే సైకిల్ ఇవ్వలేదనుకోండి, డిఫరెంట్ సైకిల్ ఇచ్చాను. ఒక్క ఇయర్ ఏమో నార్మల్ సైకిల్ ఇచ్చాను, ఇంకొక ఇయర్ ఏమో గేర్ సైకిల్ ఇచ్చాను. దాని తర్వాత ఇయర్లో పెద్ద టైర్లు వచ్చి అండ్ అలాగే గేర్లు ఇంకా ఎక్కువ వచ్చి అది బైక్లా కూడా వెళ్ళిపోతుందంట, కానీ అది సైకిల్ లెక్కే వస్తుంది. ఆ సైకిల్ను కూడా వాడికి గిఫ్ట్గా ఇచ్చానమాట. అప్పుడు మరీ అంత హ్యాపీగా అయితే ఫీల్ అవ్వలేదు, బట్ కానీ ఓకే, ఎందుకంటే వాడికి 3 సంవత్సరాల నుంచి మనం ఇచ్చింది సైకిల్లే కదా, అందుకోసమే వాడి ఫేస్లో పెద్దగా నాకు ఏవీ తెలియలేదు. అప్పుడు విరాట్ వస్తున్నావా బేగారా? అయ్యో ఎంతసేపు వస్తాడయ్యా, ఇందాక నుంచి పిలుస్తున్నాను, ఇదిగో వస్తున్నాను. ఎంతసేపు రెడీ అవుతాడో ఏంటో. ఓకే విరాట్ వస్తే గనక మనం ఇప్పుడు ఫస్ట్ ఏ స్టోర్లోకి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ దొరుకుతుంది అన్నది కూడా నాకు తెలియదు. విరాట్నే కనుక్కోమని చెప్పాను. ఏంటి విరాట్ మరీ ఇంత లేటా? నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. సరే గాని ముందు మనం ఎక్కడి నుంచి మొదలు పెడదామో చెప్పావనుకో, దాన్ని బట్టి మనం వెళ్దాం. ఎక్కడి నుంచి మొదలు పెడతావేంటి? ఈ రోజు ఆల్రెడీ నా ప్లాన్స్ అన్ని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఓన్లీ మన సించాన్ PS5 కోసమే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. అయినా వాడు కూడా నాకంటే బాగా ఇష్టం కదా, వాడికి కూడా నేను కాస్త టైం స్పెండ్ చేసి ఇలాంటి గిఫ్ట్ ని వెతికానంటే వాడు బాగా సంతోషిస్తాడు. ఓకే ఈరోజు మనం సించాన్కి ఎలా అయినా సరే ఆ PS5 అయితే వెతికి పట్టుకోవాల్సిందే. ప్రస్తుతానికైతే స్టాక్ కొద్దిగా తక్కువ ఉంది లాస్ శాంటోస్ లో అన్నారు, బట్ కానీ ఏం పర్వాలేదు. లాస్ శాంటోస్ లో ఎంత స్టాక్ తక్కువైనా సరే దొరకకుండా అయితే ఉండదు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్ మనకి దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఎప్పటికీ అప్పుడు స్టాక్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అబ్బా ఇంకెక్కడికి వెళ్ళాలి విరాట్, ఇక్కడ కూడా ఒక్క PS5 లేదంట. ఇప్పటికే మనం 2-3 షాపులు తిరిగి చూసాము. ఇదిగోండి ఇక్కడ యాక్చువల్గా అయితే ఉండాలంట, హోల్సేల్ షాప్ అని కూడా చెప్పారు, బట్ కానీ ఏంటి విరాట్ ఇక్కడ లేదు. అరే మనకి కరువా కారవా, మన లాస్ శాంటోస్ లో ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకొకటి, అలా బోల్డ్ షాపులుంటాయి. అది కాకపోతే బిగ్ బజార్లు ఇలాంటి మార్కెట్లు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనమైతే మాత్రం ఖచ్చితంగా PS5 కొందాము. ప్రస్తుతానికి టైం ఇంకా 10:19 కదా వింది. మొత్తం స్టోర్లన్నీ ఓపెన్ చేసేస్తారు. ఇంకొక గంట ఆగామంటే గనక ఆ బిగ్ బజార్ స్టోర్ కూడా ఓపెన్ చేసేస్తారు. అప్పుడు మనకి ఎక్కడో దగ్గర ఖచ్చితంగా దొరకకుండా అయితే ఉండదు, చెప్తున్నాను కదా. అయినా ప్రతి ఒక్కరు PS5 ఎలా కొనుక్కోగలరు చెప్పు? దాని కాస్టే సుమారుగా 60 నుంచి 70 వేలు ఉంటుంది. దాన్ని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోలేరు కదా. నాకైతే క్లారిటీ అయిపోతుంది. అయితే ఇంక PS5 మన లాస్ శాంటోస్ లోనే ఎక్కడ లేదంట. ఇదిగోండి ఈ డిజిటల్ డెన్ లో కూడా మనం అడిగాము, బట్ కానీ ఇక్కడ కూడా PS5 స్టాక్ లేదంటున్నారు. ఇంకా ఎక్కడ విరాట్ మనం వెతికేది? సరే ఇంకా ఫైనల్ గా మనం బిగ్ బజార్ అన్నావు కదా, ఒకసారి అక్కడ కూడా ప్రయత్నించి చూద్దాము. అయితే ఇంక ఖచ్చితంగా నాకు అక్కడ దొరికే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే కనుక ఒకసారి ఆ బిగ్ బజార్ మాల్కి అయితే కనుక వెళ్లాల్సి ఉంటుంది. మన విరాట్ చెప్పింది ఏంటంటే అక్కడ అరే ఇదేంట్రా, ఇది ఇండివిజువల్ కారా? అరే మన లాస్ శాంటోస్లో ఎలాంటి కార్లు కూడా తిరుగుతున్నాయా? వాళ్ళు నాకు కనీసం కనిపించలేదు గుద్దే వరకు. ఓకే ఇప్పుడు మనమైతే గనక జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి అక్కడ ఏమన్నా ఉంటే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. బట్ మన లాస్ శాంటోస్లో అసలు స్టాక్ అవైలబుల్గా ఉందో లేదో తెలియడం లేదే. అసలు ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఒకవేళ మైకెల్ కానీ ట్రవర్ని కానీ అడుగుదామన్నా సరే వాళ్ళకి కూడా ఈ PS5 కోసం సరిగ్గా తెలియదు అనమాట. చిన్నప్పుడు మేము వీడియో గేమ్స్ చాలా తక్కువ, మేము ఎక్కువ బయటనే ఆడుకునేటోళ్ళం. సపోజ్ ఎలా అనుకుంటున్నారు, అదిగో ఇక్కడ కూడా లేదు, ఇది కూడా క్లోజ్ అయిపోయింది. అరే ఇక్కడ అసలు షాపేనా? ఓకే సరేలే, చిన్నప్పుడు మేము ఎలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళు అనుకుంటున్నారు? తొక్కుడు బిళ్ళ,
కోతికి అమ్మచ్చు, అలా చాలా గేమ్స్ ఉండేవి. ఇంకా క్రికెట్ ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, ఇంకా కోకోనట్ ఓఎస్ అంటారు అదొకటి ఆడేవాళ్ళం, ఇంకా చాలా ఆడేటోళ్ళం. మేము ఎప్పుడు అవుట్డోర్ గేమ్సే కానీ వీడియో గేమ్స్ అనేవి చాలా తక్కువ ఆడేటోళ్ళం అనమాట. మేము ఆ వీడియో గేమ్స్ కూడా మాకు సుమారుగా ఒక 15 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత మా స్కూల్ నుంచి మేము సింపుల్గా ఒక 10 రూపీస్ పట్టుకుని వెళ్తే అక్కడ మాకు సుమారుగా ఒక 2-3 అవర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలకి కనీసం ఒక చాక్లెట్ కూడా సరిగ్గా రావడం లేదు. ఇక వీడియో గేమ్ని ఎక్కడ ఇస్తారో చెప్పండి. ఓకే, ఫైనల్లీ మనకి ఒకే ఒక్క ఆప్షన్, అది కూడా ఈ మాల్. ఇక్కడ ఒకవేళ మనకి దొరకపోతే విరాట్, మనం ఇంకా చేసేదేవీ లేదు. మన సించానికి ఇవ్వడం కోసం మరొక గిఫ్ట్ కోసం వెతకాల్సిందే. దేవుడు దయ వల్ల ఏ దొకలా ఇక్కడ దొరికేస్తే బాగున్ను. డబ్బులు పెట్టి కొనుక్కుంటాంరా సామి అన్నా సరే కనీసం మనకి దొరకని కూడా దొరకడం లేదు. ఓకే, PS5 దొరకాలని కోరుకుంటున్నాను. Yeah, man, you want PS5? PS5 is not available here, okay? You search small shops like 24/7 markets and normal shops. These shops are not available in PS5. It's out of stock, okay? నీకు తెలుగు వచ్చా? అయితే తెలుగులోనే చెప్తాను విను. ఇక్కడెక్కడ మనకి PS5 అవైలబుల్ లేవంట. దానికోసం అనేసి నేను ఎదురు చూస్తున్నాను. ఆల్రెడీ ఈ మెగా మాల్లో కూడా అడిగాను, బట్ కానీ ఇక్కడ కూడా PS5 లేదంట. రావడానికి సుమారుగా ఒక నెల నుంచి ఒక 40 రోజులు పట్టొచ్చని అంటున్నారు. నువ్వు ఒకసారి స్మాల్ 24/7 షాప్స్ ఉంటాయి కదా, అక్కడ ట్రై చేయి. రీసెంట్ గా మా ఫ్రెండ్ అక్కడే కొన్నాడంట, అందుకే మీకు చెప్తున్నాను, అర్జెంట్ అన్నారు అనేసి. ఓకే, మేము ట్రై చేస్తాం. ఓకే, ఈ మెగా మాల్లో కూడా లేదంట విరాట్. అయితే మనోడు చెప్పినట్టుగా మనం 24/7 మార్కెట్లో ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనకి PS5 దొరకచ్చు అన్నాడు కదా. ఓకే, మనకి ఎక్కడో దగ్గరలోనే 24/7 మార్కెట్ అయితే ఉంటుంది. ఒకసారి మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా మనకైతే దొరికే అవకాశం ఉందనిపిస్తుంది. ఇప్పుడు దాకైతే నాకు నమ్మకం లేదు, బట్ కానీ అతను చెప్పిన తర్వాత నాకైతే కొద్దిగా నమ్మకం వచ్చింది. దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మనం మనసు పెట్టి మన లాస్ శాంటోస్ మొత్తం వెతకాలే గాని 100% PS5 దొరుకుతుంది. అయినా మనకి ఈ రోజంతా టైం ఉంది కదా, ఖచ్చితంగా ఈ రోజంతా టైం తీసుకొని మనకి PS5 దొరకాల్సిందే. దొరకకుండా మనం ఇంటికి వెళ్ళేదే లేదు. ఓకే, ఇక్కడ సంథింగ్ ఏదో స్టోర్ ఉంది. 24/7 సూపర్ మార్కెట్ అంట ఇది. అమ్మయ్యా, ఫైనల్లీ ఇదైతే ఓపెన్ లో ఉంది. ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళి అడుగుదాము. ఖచ్చితంగా ఇక్కడ ఉంటుందేమో. అతను చెప్పినట్టుగా ఇక్కడ ఉంటే గనక మనకి ఇంకా అంతకు మించి ఏం కావాలి? సార్, ఎవరన్నా ఉన్నారా సార్? పిలుస్తుంది మిమ్మల్ని. ఓకే, వచ్చారా సార్? మీ స్టోర్లో PS5 అనే వీడియో గేమ్ అవైలబుల్ గా ఉందా? అదే PS5 అనేసి ఉంటుందంట కదా, తెల్ల కలర్ బాక్స్. అదేమన్నా అవైలబుల్ గా ఉందా మీ దగ్గర? మీరు అడుగుతుంది సోనీ ప్లే స్టేషన్ కోసమే కదా. ప్లే స్టేషన్ కావాలా మీకు? అయ్యయ్యో, నిన్ననే మన దగ్గర ఒకటి ఉంటే అవైలబుల్ గా అమ్మేశామండి. అది కూడా సుమారుగా ఒక 60,000 రూపాయలకి అమ్మాము. ఓకే, కానీ మీరు ఏం డిసప్పాయింట్ అవ్వకండి. మా తమ్ముడి దగ్గర సంథింగ్ PS5 Pro అంట. అది దీని మీద కొద్దిగా పెద్ద వేరియంట్. అసలు అది ఉందో లేదో అన్నది ఒకసారి నేను అడిగి చూస్తాను. ఓకేనా? ఓకే, ఒకసారి వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను. మీరు అలాగే ఉండండి, వెళ్ళకండి. ఓకేనా? హలో అన్నా, అదే అన్నా నువ్వెత్తావా ఫోను? తమ్ముడు లేడా ఏంటి? తమ్ముడు ఈరోజు లీవ్ లో ఉన్నాడా? అన్నా, అయితే ఇక షాప్ కి కొంతమంది వచ్చారన్నా. వాళ్ళకి PS5 కావాలంట. మీ దగ్గర PS5 Pro ఉందనేసి తమ్ముడు నాకు నిన్న చెప్పాడు. కానీ నేను PS5 Pro ఎవరు తీసుకుంటారా, అదేమో 1,00,000 రూపాయలు కాస్ట్ కదా అని చెప్పినా. అయితే ఇప్పుడు స్టోర్ కి ఒకరు వచ్చారన్నా కావాలనేసి. అన్నా, ఇస్తారు కదా? ఏంటి ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందా? అన్నా, పాపం అర్జెంట్ అనుకుంటా. చూస్తేనేమో చాలా చెవట్లు పట్టున్నారు. దీనికోసం ఎన్ని షాపులు తిరుగుంటారు. చూడండి అన్న, కొద్దిగా ఏమైంది? బుకింగే కదా, ఇంకా డబ్బులు కొట్టలేదు కదా వాళ్ళు. వీళ్ళు ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తారన్నా. ఓకే, పంపిస్తారు. ఇదిగో, నీకైతే గనక PS5 లేదు, PS5 Pro అవైలబుల్ గా ఉంది. ఒకవేళ కావాలి అంటే గనక నేను నీకు అన్న నెంబరు అండ్ అలాగే అడ్రస్ పెడతాను, అక్కడికి వెళ్ళు. ఈ రోజు మా తమ్ముడు అక్కడికి వెళ్ళలేదంట, అన్న చూసుకుంటాడు. ఓకేనా? విరాట్ ఇతను ఏదో అంటున్నాడు, PS5 Pro అంట. అది మంచిదే అంటావా? ఏంటి మంచిదేనా? ఏంటి దాని మీద అప్గ్రేడెడ్ వర్షనా? ఓకే, పోతే పోయింది. బట్ కాకపోతే ఇతనేంట్రా 1,00,000 రూపాయలు అంటున్నాడు. దాని ప్రైస్ ఎంతన్నా? ఎంత? 1,00,000 రూపీసా? అమ్మో, కొళ్ళు తిరిగేలాగుంది. సరే, ఎక్కడ దొరుకుతుంది అది?
నాకు ఒకసారి అడ్రస్ మీరు వాట్సాప్లో కరెంట్ లొకేషన్ షేర్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. పెట్టేసేయండి, ఈలోగా నేను బయలుదేరుతాను. ఓకే గాయస్, ఫైనల్లీ మనం ఇంత వస్తే మనకి PS5 అవైలబుల్గా లేదంట, కేవలం PS5 Pro మాత్రమే అవైలబుల్గా ఉందని చెప్పారు. విరాట్ టైం ఏమో 11:19 అయ్యింది. మనకి ఎలాగో PS5 Pro దొరికేసింది కాబట్టి మనకి దారిలో ఏదన్నా పని ఉంటే ఆ పని చూసుకుని అలా వెళ్దామా? ఎందుకు చెప్పు రిస్క్? ఒకవేళ మళ్ళీ ఎవరన్నా వచ్చారనుకొని వాళ్ళకి ఇచ్చేసాడనుకో, ఇదిగో మొత్తానికి నీకు అది కూడా దొరకదు. నా మాట విని డైరెక్ట్ గా అక్కడికే పోని. అయినా నాకు తెలిసినంత వరకు PS5 మీద PS5 Pro ఇంకా బాగుంటుంది. అంటే రెండు ఒకటేననుకోండి, కానీ PS5 Proలో ఏంటంటే ఎన్హాన్స్ గ్రాఫిక్స్ అండ్ అలాగే ఇంకా కొద్దిగా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అంతే డిఫరెన్స్. ఫోన్లే, ఏదైతేనో ఫైనల్గా PS5 అయితే కనుక దొరికింది. సారీ, PS5 Pro. PS5 యాక్చువల్గా వచ్చేసి 60 నుంచి 70 వేలు లోపు ఉంటుందంట. PS5 వచ్చేసి స్లిమ్ అండ్ అలాగే డిజిటల్ ఉంటుందంట, లైక్ డిజిటల్ ప్లస్ డిస్క్ ఎడిషన్ అంట. అదైతే 60 వేలు ఎంతో చెప్పారు. ఈ PS5 Pro వచ్చేసి ఓన్లీ డిజిటల్ వస్తుందంట, బట్ కానీ 2 TB స్టోరేజ్తో వస్తుందంట. మనకి కావాలంటే డిస్క్ కూడా వేసుకోవచ్చు అని అన్నారు. డిస్క్ లేకుండానే 98 వేలు ఎంతో చెప్పారు. ఓకే, మనమైతే కనుక డిస్కౌంట్ అడిగి చూద్దాము. ఇచ్చారంటే మంచిదే కదా. ఒక 90 వేల రూపాయలకి వస్తే బెస్ట్. మనకి ఇంకా దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సార్, అదే ఆ గుండా అతను నెంబర్ ఇచ్చారు నాకు, 24/7 స్టాప్ అతనా, మీరేనా? మీరేనా? చెప్పాడు ఇప్పుడే మా తమ్ముడు. వాళ్ళ తమ్ముడు ఈ రోజు రాలేదు. సరే, నేను ఇస్తాను, కానీ మీరు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మాకు వద్దు అంటే కుదరదు. వద్దు అవుతుందా? ఒక్కసారి వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదు. మీకు కేవలం సోనీ వాళ్ళ నుంచే వారంటీ ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఏమైనా కాంపోనెంట్ మిస్ అయినా మీరు డైరెక్ట్ గా సోనీ వాళ్ళకి డిఎం చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? పద, నా దగ్గర ఒకే ఒక పీస్ ఉంది, అది కూడా అయిపోతుందని అనుకున్నాను. యాక్చువల్ గా చెప్పాలంటే మొన్ననే వచ్చాయి అబ్బా, ఒక 10 పీసులు పైగానే. ఆ 10 పీసుల్లోనే ఇది ఒక్కటే మిగిలింది. ఒక్కొక్కరు ఎలా ఎగబడి కొనుక్కుంటున్నారంటే, ఆయన ఇంకొన్ని రోజుల్లో ఎలక్ట్రానిక్స్ అనే రేట్లు పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇది 95 వేలకి కొన్నారనుకోండి, ఇంకొక నెల 2 నెలలు ఆగితే గనక ఇది 1,30,000 కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంత ప్రైజెస్ హైక్ అవ్వచ్చు. ఇదిగో, ఇదే మీరు అడిగిన PS5. చూసారు కదా, డబ్బులు మీరు ఫోన్ పే చేశారంటే మీకు ఇది ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం. రే భాష, ఇక్కడ కంట్రోలర్స్ ఉన్నాయి కదా, అవి ఈ PS5 కి సంబంధించినవా? దానికి ఏమన్నా గిఫ్ట్స్ వచ్చినా లేకపోతే అవి వేరే వాళ్ళవా? ఏంటి, అవి వేరే వాళ్ళవా? ఒకసారి చెక్ చేసి చెప్పు క్లారిటీగా. మళ్ళీ సార్ వాళ్ళకి ఇవ్వలేదనుకో, మళ్ళీ వెనక్కి వచ్చి మనల్ని అడుగుతారు. ఏంటి వేరే వాళ్ళవా? ఓకే, మీకు ఇదిగోండి, కేవలం PS5 మాత్రం వస్తుంది, మిగతా అన్ని దాంట్లోనే ఉంటాయి, చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ నెంబర్ చెప్పారు కదా. ఓకే, క్యాష్ కూడా అయిపోయింది, అదే ఫోన్పే అయిపోయిందని చెప్పబోయి క్యాష్ అన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఫైనల్లీ ఏదైతేనో పొద్దున్న నుంచి మనం తిరుగుతుంటే ఇదిగోండి గాయ్స్, ఫైనల్లీ మనకైతే కనుక PS5 అయితే దొరికింది. ఈ PS5 అనే దానికోసం మనం తిరగని షాప్ అంటూ లేదు. నాకు దీనికోసం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు, నీకు కూడా తెలియదు. ఏదో వాళ్ళు చెప్పారు, మనం కొనేసాం గానీ. అదే కదా, నీకు సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేదు, నాకు సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ సించానికి దీనికోసం తెలుసంటావా? నాకు ఎందుకో దీనికోసం తెలియకుండా ఉంటుందా అనేసి అనుకుంటున్నాను. ఈ కాలం పిల్లలకి ఏదైనా సరే ఫాస్ట్ గా తెలుస్తుందిరే. సించానికి కూడా ఖచ్చితంగా ఈ PS5 కోసం తెలిసే ఉంటుంది. అయినా వాడికి తెలియకుండా ఉంటే మనం ఆశ్చర్యపోవాలి. వాడికి తెలిస్తే పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏముంటుందో చెప్పు. సరే సరే, వాడైతే చాలా సంతోషిస్తాడు ఇప్పుడు గనక మనం ఇది తీసుకెళ్ళిస్తే. కానీ ఇప్పుడు దీన్ని ఎక్కడ పెడతావు? కానీ ఇది మాత్రం చాలా రేటర్ నాయనా. నిజం చెప్పాలంటే ఒక చిన్న కార్ వచ్చేస్తుంది సెకండ్ హ్యాండిల్లో, ఇంకొక 50,000 అడితే. అయినా అంత రేటు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఇలాంటివి మీ ఇంట్లో అడిగి మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు. ఓకే విరాట్, సాయంకాలం నువ్వు వచ్చినప్పుడు తీసుకొచ్చేసాయి. అదే నైట్ ఎలాగో 12కి సించానికి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కదా, అప్పుడు డైరెక్ట్గా ఈ PS5 తీసుకుని నువ్వు వచ్చేసావు అనుకో, సరిపోతుంది. నేను వెళ్తాను. ఒకవేళ ఇది ఇంట్లో ఉంటే గనక ఖచ్చితంగా వాడు కనిపెట్టేస్తాడు, చూసేస్తాడు. ఇంకా సర్ప్రైజ్ ఫీల్ ఉంది, మామూలుగా తెలిసిపోతుంది. ఓకే, మరి నేను వెళ్తున్నాను. ఓకే, ఇంకా నేను తీసుకోవాల్సింది చాలా ఉంది, వెళ్తున్నప్పుడు నేను కేక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సరే మరి, బాయ్ విరాట్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాతో పాటు వచ్చి నీ చాలా టైం నాతో స్పెండ్ చేసినందుకు. అయ్యో, అయినా మీరే చెప్పండి, విరాట్కి ఎన్ని పనులుంటాయి, అవన్నీ మానుకొని మన సించాన్ PS5 కోసం వచ్చాడంటే ఎంత గ్రేట్ గాయస్, చాలా గ్రేట్.
నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం విరాట్ చాలా గ్రేట్. ఓకే, ఇంకా మనం మన సించాన్కి కేక్ తీసుకోవాలి, ఇంకా క్రాకర్స్ తీసుకోవాలి, ఇంకా అలాగే నేను ఒక స్మాల్ గిఫ్ట్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. అది చూస్తే కావాలితే తీసుకుందాం, లేదంటే లేదు. ఓకే గాయ్స్, మన సించాన్ అయితే పడుకున్నాడు. ప్రస్తుతానికి టైం అయితే గనక 11 అయితే అయింది. ఓకే, ఈ వీడైతే పడుకుని పోయాడు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సించాన్ గట్టిగా అరిచామనుకోండి వాడు లెగిచిపోతాడు. మనం బయట అరేంజ్మెంట్స్ చేయాలి కదా. ఆల్రెడీ విరాట్ అయితే వచ్చేసాడు ఇందాకనక. నేను ఇదిగోండి మన ఇంట్లో PS5 పెట్టడానికి వచ్చానన్నమాట. అంటే వాడికి తెలియకూడదు కదా. ఒకవేళ ఈ కింద పెట్టామనుకోండి కనిపించిపోతుంది, పైన పెట్టామనుకోండి వాడికి కనిపించదు కదా. పైన ఎగ్జాక్ట్గా టీవీ ముందు సోఫా ఉంటుందా, ఆ సోఫాలో పెట్టేసి ఉంచారన్నమాట. వాడి పైకి వెళ్ళడు. ఓకే, అమ్మయ్యా, వాడి దగ్గర నేను స్లోగా మాట్లాడుకొని రావడానికి ఎంత కష్టమైందో. ఓకే, ఇదిగో PS5 అయితే కనుక ఎగ్జాక్ట్గా టీవీ రూమ్లోనే పెట్టేశాను. ఓకే విరాట్, ఇప్పుడు మనం ఈ కారు ఇంకా బైక్ కూడా పక్కన పెట్టేసి టేబుల్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వేసేస్తే సరిపోతుంది. నువ్వు ఎలాగే నిలబడు. నేను ఈ రెండు పక్కన పెట్టేసిన తర్వాత ఇద్దరం సాయం పట్టి టేబుల్ తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ వేసేద్దాం. దాని తర్వాత క్రాకర్స్ మేము ఏమేమి తెచ్చామంటే సుమారుగా ఒక ½ అన్ అవర్ దాకా వెలుగుతుందంట చుంచుబుడ్డి. అదే మీకు తెలుసు కదా. అదిని ఇంకా మనం షార్ట్స్ తీసుకొచ్చామన్నమాట. ఆ షార్ట్స్ కూడా చూడడానికి చాలా మంచిగా పేలుతున్నాయి. ఓకే, 12 అయ్యాక ఇంక డైరెక్ట్గా వాడిని పిలిచి కేక్ కట్ చేయించడమే. ఓకే గాయ్స్, ఫైనలీ మనమైతే బయట అరేంజ్మెంట్స్ అన్ని అవకొట్టేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా కేక్ అండ్ అలాగే టేబుల్ అవన్నీ తీసుకొచ్చి బయట అరేంజ్మెంట్ చేసే సమయానికి టైం అయితే ప్రజెంట్ ఎంతైంది ఇంకా తెలీదు, చూద్దాము. అండ్ అలాగే ఇక్కడ ఎదురుగుండా కనబడుతుంది కదా ఈ గిఫ్ట్ మన విరాట్ అయితే తీసుకొచ్చాడు మన సించాన్ కోసం. అబ్బో, పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చావు, అందులో ఏముంది? కొంప తీసి నువ్వు ఒక PS5 ఇవ్వడం లేదు కదా. అయినా ఒకటే స్టాక్ ఉంది కదా. ఓకే, టైం అయితే కరెక్ట్గా 11:55 అయింది. ఓకే విరాట్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన సించాన్ని 12 అవగానే విష్ చేసి బయటకు తీసుకొచ్చి మంచిగా ఒక బర్త్డే సాంగ్ పాడి కేక్ కట్ చేపించి వాడికి గిఫ్ట్ ఇద్దాము. ఓకే, ఫైనల్లీ వాడికి ఇదొక మంచి మెమరబుల్ బర్త్డే అయితే కనుక అయిపోబోతుంది. ఎందుకంటే వాడికి మనం ఇస్తున్నది ఏంటబ్బా PS5 కదా. ఖచ్చితంగా వాడికి మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఆగండి ఒకసారి, మనమైతే సౌండ్ రాకుండా వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మయ్యా, ప్రస్తుతానికైతే ఇంకా 5 నిమిషాలు ఉంది. వాడైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు. అంటే నేను ఎప్పుడు 12 గంటలకి లేపి కేక్ కట్ చేపించింది లేదు. ఎందుకు నిద్ర పాడు చేయడం అనేసి డైరెక్ట్గా మార్నింగే లేపి హ్యాపీ బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేయించేవాడిని. రే చాప్, రారా, మర్చిపోయాను. సరే సరే, ఎలాగో వచ్చావు కదా, రా లోపలికి. సించాన్ బర్త్డే కదా, విష్ చేద్దాం రా. ఓకే గాయ్స్, టైం అయితే ఎంత అయిందో చూద్దాం, ఆగండి. ఇంకా 1 మినిట్ మాత్రమే ఉంది. ఓకే, వాడి లెగ్గానే నేనైతే గనక హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతాను. నాతో పాటు మీరు అందరూ కూడా పాడాలి, క్లాప్స్ కొట్టాలి, అర్థమవుతుందా? ఓకే, ఇంకా మనకి ఒకే ఒక్క నిమిషం ఉంది. అది కూడా అయిపోతే విని లేపొచ్చు. ఓకే, అయిపోయింది. రే సించాన్, రే సించాన్ లెగు. హ్యాపీ బర్త్డే రే సించాన్, హ్యాపీ బర్త్డే. లెగుస్తున్నావా? లెగరా సించాన్, లెగు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సించాన్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. ఇప్పుడు నీకోసం తెలుగులో కూడా పాడమంటావా? సరేలే, తెలుగులో బయట పాడదాంలే గాని ముందైతే నీకు హ్యాపీ బర్త్డే సించాన్. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఎన్నెన్నో జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ లిఖిత్ మామ. థ్యాంక్ యూ సో మచ్ మామా. థ్యాంక్ యూ విరాట్ అన్నా. థ్యాంక్ యూ చాప్. నా కోసం ఇంత రాత్రి వెళ్ళొచ్చావా విరాట్ అన్నా? నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అన్ని థ్యాంక్ యూలు ఇక్కడే చెప్పేస్తావేంటి? బయటకు పద, అసలు సర్ప్రైజ్ నీకు బయటనుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెన్ని థ్యాంక్ యూలు చెప్తావో ఏంటో. పద పద. ఏం ప్లాన్ చేశారబ్బా నా కోసం? నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఉర్రే, ఏంటిది? నా కోసం బర్త్డే కేక్ తీసుకొచ్చావా, అది కూడా నైట్ 12 గంటలకి. ఓ, ఇక్కడ చూడండి, క్రాకర్స్ కూడాని, షార్ట్స్ ఇంకా చుచ్చుబుడ్డి కూడా. నా బర్త్డే ఇంత ఘనంగా మార్నింగ్ మాటలు జరుపుకున్నాను గాని అర్ధరాత్రి 12 గంటలకి జరుపుకున్నదే లేదు. నిజంగా ఈ బర్త్డే నాకు ఒక మంచి మెమరబుల్ బర్త్డే. ఓకే, ఇప్పుడు ఈ సించాన్ కేక్ కట్ చేయబోతున్నాడు. కానీ ఈసారి చిన్న మార్పు. విరాట్ అన్న, నా కోసం నువ్వు పాట పాడతావా? అవును విరాట్, పాడాలి పాడాలి. నువ్వు ఎంత కాకపోయినా సరే మన సించానికి ప్రియమైన అన్నవి కదా, ఖచ్చితంగా పాడాల్సిందే. పాడతాడు.
నీకోసం ఖచ్చితంగా విరాట్ అనే పాడతాడు. సరే సరే ఖచ్చితంగా పాడతాను. పుట్టినరోజు జేజేలు చిట్టి సించాను, పుట్టినరోజు జేజేలు చిట్టి సించాను, ఎన్నెన్నో బర్త్డేలు జరుపుకోవాలి, ఎన్నెన్నో బర్త్డేలు జరుపుకోవాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, మేమిచ్చే బహుమతులు తీసుకోవాలి, పుట్టినరోజు జేజేలు చిట్టి సించాను, పుట్టినరోజు జేజేలు చిట్టి సించాను. హ్యాపీ బర్త్డే సించాన్, హ్యాపీ బర్త్డే. విరాట్ అన్న నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చాడు, ఇదేమో విరాట్ అన్న తీసుకొచ్చాడని బాగానే చెప్పావు. ఇంతకీ నువ్వు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏదయ్యా? ఇదిగో ఇది విరాట్ అన్నదంట, కానీ విరాట్ అన్న తర్వాత ఎప్పుడో ఓపెన్ చేయమని చెప్పాడు విరాట్ అన్న లేనప్పుడు. ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో, దీంట్లో ఏముంటుందో ఏంటని ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విరాట్ అన్న, నిజంగా నువ్వు ఇచ్చిన గిఫ్ట్లన్నీ బాగుంటాయనేసి అనుకుంటున్నాను. నువ్వు ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంతకీ లిఖిత్ మామ గారు మీరేం తీసుకొచ్చారండి నా కోసం గిఫ్ట్? చెప్పండి. ఏంటి, నా కోసం నువ్వు గిఫ్ట్ నే తీసుకురాలేదా? అయ్యో, నువ్వు నా కోసం గిఫ్ట్ తేలేదంటే నాకు నిజంగా కోపం వస్తుంది. ఈ సించాన్ నీతో మాట్లాడు, నువ్వు ఇంకా నా కోసం ఏదో ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తావు కదా అనుకున్నాను. అయితే సైకిల్ ఇస్తావు, లేకపోతే ఆడుకోవడానికి ఆర్సీ కార్స్ ఇస్తావు. అవన్నీ నాకు బోరు కొట్టేశాయి. అయ్యో సించాన్, మీ లిఖిత్ మామ నీకోసం అనేసి పొద్దున్నుంచి సాయంకాలం దాకా తిరిగి ఒక మంచి గిఫ్ట్ ని తీసుకొచ్చాడు. అది సోఫాలో ఉంది కదా, అదే టీవీ ఉంది కదా, టీవీ ముందు సోఫా ఉంది కదా, ఆ సోఫాలో ఉంది. వెళ్ళి ఆ గిఫ్ట్ ఏంటో చూడు. ఏంటి, సోఫాలో ఉందా? అరే, ఏం గిఫ్ట్ అయి ఉంటుంది అది? ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎక్కడుందబ్బా ఇది? కనిపించడం లేదు. అయ్యో, ఎక్కడుంది? ఇక్కడ చూడండి. ఏంటిది? PS5? నాకు సరిగ్గా కనిపించడం లేదు. ఒకసారి ఆగండి, మళ్ళీ చూద్దాము. ఇది నిజమా కలా? ఓరి దేవుడా, PS5! నేను ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నాను, కానీ దీని కాస్ట్ చాలా ఎక్కువ కదా. PS5 కాదు, PS5 ప్రోనా? అయ్యయ్యో, లిఖిత్ మామ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇలాంటి గిఫ్ట్ ఇస్తావనేసి నేను అసలు అనుకోలేదు. చూడండి ఎంత బాగుందో, నాకు నిజంగా ఆనందంతో ఏడుపు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత్ మామ. నువ్వు నాకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన గిఫ్ట్ కంటే ఇది ఎంతో గుర్తుండిపోయే గిఫ్ట్. నాకులాంటి వాళ్ళందరికీ PS5 అనేది ఒక డ్రీమ్, అలాంటిది నువ్వు PS5 ప్రోనే ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి సించాన్ చూడండి, మంచి మంచి గేమ్స్ అన్ని ఆడి మీ అందరికీ చూపిస్తాడు. మీరు ఎవరు బాధపడకండి, నా దగ్గర ఎలాగో PS5 ఉంది కదా, నేను మీ అందరికీ గేమ్స్ ఆడేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లిఖిత్ మామ, థ్యాంక్ యూ సో మచ్. కానీ సించాన్, ఒక షరతు అర్థమవుతుందా? నువ్వు రోజులో ఇది ఒక 1 or 2 hours మాత్రమే ఆడుకోవాలి. అంతకు మించి ఎక్కువసేపు ఆడేవనుకో, అప్పుడు నేనే వచ్చి తీసుకువెళ్ళిపోతాను. అర్థమవుతుందా? స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవాలి, దాని తర్వాత ఇంటికి వచ్చి PS5లో గేమ్స్ ఆడుకోవాలి. అంతేగాని స్కూల్ మానేసి గేమ్స్ అన్నావనుకో, మొత్తానికి తీసుకువెళ్ళి మా ఇంట్లో పెట్టుకుంటాను PS5ని. అర్థమైందా? జాగ్రత్తగా రోజులో 1 or 2 hours ఆడుకో. సండే వస్తే ఇంకా కొంచెంసేపు ఎక్స్ట్రా ఆడుకో. తప్పకుండా విరాట్ అన్న. ఇదిగో PS5 వచ్చింది కదా అనేసి స్టడీని నెగ్లెక్ట్ చేయను. ఖచ్చితంగా మంచిగా చదువుకుంటాను. ఈవినింగ్ వచ్చి ఒక 2 hours ఆడుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి.